హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ స్కీమ్స్ అప్డేట్స్ ఛానల్. ఈరోజు వచ్చినటువంటి తాజా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసము చాలామంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. వారందరికీ కూడా మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి షాకింగ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో రేషన్ కార్డులు అనేటివి 1వ తేదీనైతే పంపిణీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కోడ్ ఎక్కడైతే లేదో అక్కడ ఈ యొక్క రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేస్తాం మార్చి 1వ తేదీన అని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారము మార్చి 1వ తేదీన అయితే రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగడం లేదు. సో దీనికి సంబంధించి మరొక తేదీని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందాం. మీరందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ యొక్క స్టేటస్, మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాష్ట్ర ప్రభుత్వము మార్చి 1వ తేదీన ఎక్కడైతే రేషన్ కార్డులు పంపిణీ చేయాలనుకున్నదంటే, ముందుగా ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే లేదో అక్కడ రేషన్ కార్డులు అనేటివి మార్చి 1వ తేదీన పంపిణీ చేస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే మార్చి 1వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగేటట్లు లేదనమాట. మార్చి మొదటి వారం తర్వాతే కొత్త రేషన్ కార్డులు, సో మొదట్లో ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు జారీ చేస్తామన్న సర్కార్ అని చెప్పి ఇక్కడ వివరాలు అయితే అందించున్నారు. కార్డుల తయారీ టెండర్లకు అవకాశం అయితే లభించలేదని చెప్పి ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారనమాట. అంటే ఈ యొక్క ఏటీఎం తరహాలో స్మార్ట్ కార్డులుగా ప్రింట్ చేసేదానికి టెండర్లు అయితే దొరకలేదన్నమాట అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. అదేవిధంగా ప్రస్తుతానికి సాధారణ ఆహార భద్రత కార్డులతోనే సరిపెట్టే అవకాశం, అంటే ఆల్రెడీ ఏ విధంగా అయితే సాధారణంగా ఉన్నటువంటి ఆహార భద్రత కార్డులు ఏ విధంగా అయితే ఉన్నాయి రేషన్ కార్డులు, అదేవిధంగా ప్రింట్ చేసేసి అయితే ఇవ్వబోతుంది అనమాట. తొలి విడతలో 3 నుంచి 4 లక్షల కార్డులు అయితే జారీ అయితే కాబోతున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు మీ సేవలో దరఖాస్తులకు అవకాశం. మీరు కనుక రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈరోజే లాస్ట్ డేట్ మీ సేవ ద్వారా. అంటే ఈ తొలి విడతకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి రిలీజ్ అయ్యేందుకు మాత్రమే అవకాశము. సో ఇది ఒక నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పారండి. సో మీరు అప్లై చేసుకుంటూ ఉండవచ్చు. కాకపోతే ఫస్ట్ విడతలో మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఈ 3 నుంచి 4 లక్షల కార్డులు అని చెప్తున్నారు కదా, దాంట్లో రావాలంటే ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం, అంటే ఫస్ట్ పేజ్కి సంబంధించి అయితే విడుదల చేస్తున్నటువంటి ఈ యొక్క అప్లికేషన్స్లో. ఓకేనా? సో కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి ఈరోజు త్వరగా. సో అయితే ఇక్కడ మనకు పూర్తి వివరాలు అయితే ఉన్నాయి. రేషన్ కార్డులు అనేవి మొదటి వారం తర్వాత ఎందుకు ఇవ్వబోతున్నారు అనే దాని మీద. సో కొత్త రేషన్ కార్డులు జారీకి ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. మార్చి మొదటి వారం తర్వాతనే కొత్తగా ఆహార భద్రత కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మార్చి 1న 1,00,000 రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే అధికార యంత్రాంగం మాత్రం మొదటి వారం తర్వాతే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే ఉన్నట్లు చెబుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు అయితే తెలియజేశారు. సో ప్రభుత్వం ఎప్పుడు కార్డులు జారీ చేయమంటే అప్పుడు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారనమాట. అలానే రీసెంట్గా ఈ యొక్క సొరంగంలో 8 మంది కార్మికులు గల్లంతైన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీగా అయితే ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో మార్చి మొదటి వారం తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు. సో ఏటీఎం తరహాలో స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఆహార భద్రత కార్డుగా పేర్కొనే దీనికి చిప్ను అటాచ్ చేసి యూనిక్ నెంబర్ కేటాయించి కుటుంబ వివరాలన్నీ పొందుపరచాలనుకున్నారు. ఆ శాఖ కమిషనర్ చౌహాన్ సైతం చిప్ సిస్టంతో కూడిన రేషన్ కార్డును తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఫైల్ను కూడా సీఎం అయితే పరిశీలించారన్నమాట. అయితే ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వము పంపిణీ చేయాలి అనే దాని మీద ఆమోద ముద్ర జీవో అయితే రాలేదన్నమాట. అందువల్ల ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ బిజీలో అయితే మంత్రులు అయితే ఉన్నారనమాట. అందువల్ల నిర్ణయాలు అయితే తీసుకోలేదన్నమాట. మనకు మొత్తానికి మార్చ్ నెలాఖరు లోపల ఫస్ట్ ఫేజ్ కింద అందరికీ కూడా
అంటే ఎలక్షన్ కోడ్ అప్పటికి క్లోజ్ అయిపోతుంది కాబట్టి అందరికీ కూడా మొదటి విడతలో 3 నుంచి 4 లక్షల కార్డులు అనేటివి జారీ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ చాలా క్లియర్ సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ వివరాలు మరికొన్ని ఉన్నాయి చూడండి. కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు చూడండి అని చెప్పి ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే ఇచ్చున్నారు. సో రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డులలో 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు పైగా నమోదై ఉన్నారనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు దరఖాస్తులు అయితే అందిస్తున్నారండి. ఈ యొక్క గ్రామ సభలు, ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 7 లక్షల కుటుంబాల నుంచి కొత్త దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో తొలి విడతగా 3 నుంచి 4 లక్షల రేషన్ కార్డులు అయితే జారీ చేస్తామని చెప్తున్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 1,12,000 మంది లబ్ధిదారులు అయితే గుర్తించినట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. అదేవిధంగా గత జనవరి 26న ఎంపిక చేసినటువంటి 577 గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకు మీ సేవా సెంటర్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రూపాల్లో వచ్చినటువంటి దరఖాస్తులను క్రోడీకరించి జిల్లా స్థాయిలో అర్హులను ఎంపిక చేసి ఆమోదానికి కమిషనర్ కార్యాలయానికి అయితే పంపనున్నట్లు సమాచారం అయితే అందించారు. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. మొత్తానికి మార్చ్ ఫస్ట్ వీక్ తర్వాతనే రేషన్ కార్డులు అయితే జారీ అయితే అవ్వబోతున్నట్లు చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలానే ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ దగ్గర ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ నెంబర్ తీసుకొని మీరు ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. మీ సేవలు అయితే ఎవరైతే అప్లికేషన్ అనేది వేసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. సో ముందుగా మీరు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫుడ్ రేషన్ కార్డు అనేది ఆ యొక్క అప్లికేషన్ సెట్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వివరాలు అయితే చూద్దాము ఏ విధంగా ఉంటుందనేది. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనము అప్లికేషన్ యొక్క స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్లోకి అయితే వచ్చాము. సో ముందుగా మీ యొక్క జిల్లా అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ సేవా నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ సేవా నెంబర్ అనేది ఏమీ లేదు, మీకు రిసిప్ట్ అనేది ఇచ్చుంటారు కదా, ఆ రిసిప్ట్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పెండింగ్ అనేది చాలా మందికి చూపిస్తుంది. ఎందుకంటే పెండింగ్ అనే స్టేటస్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఇంకా కూడా వెరిఫికేషన్ చేయలేదని అర్థము. ఒకవేళ ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని చూపిస్తుంది. అదేవిధంగా రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని చూపిస్తుంది. రిజెక్ట్కి రీజన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. సో రిజెక్ట్ రీజన్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఒకసారి సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక మీకు ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. దానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ ఎందుకు ఆ విధంగా రావడం జరిగింది అనేది. మ్యాక్సిమం అందరికీ కూడా పెండింగ్లోనే చూపిస్తుంది. కాకపోతే ఒక 10 days తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అందులోనే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి తెలంగాణ నుంచి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మన ఛానల్ని ఫాలో అవుతుందండి. రెగ్యులర్గా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన, రేషన్ కార్డులకు సంబంధించిన, పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.